హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, సహజంగా మార్కెట్లో ₹2కి వడ్డీ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఇది ఏంటంటే మంచి పాపులర్ అండి. ప్రతి వాళ్ళు అడుగుతారు ఏంటంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్, ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అంటారు. అంటే మనం సంపాదించిన డబ్బుల్ని మళ్ళీ డబ్బులు సంపాదించాలి అంటే వడ్డీ ఎక్కువ రావాలి. ఇప్పుడు అదేదో పావుల వడ్డీ వచ్చింది అంటే మనకి పెద్ద అది సూట్ కాదు. సో జనరల్గా ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఏం చేస్తారంటే మనుషులకి ఇస్తారు, అంటే రొటేషన్ చేస్తారు డబ్బుల్ని. సో మన దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే వాళ్ళ ఫ్రెండ్కో లేదా వాళ్ళకి తెలిసిన బిజినెస్ పీపుల్కో ₹1,00,000 ఇస్తే వాళ్ళకి నెలలో ₹2 వడ్డీ ఇచ్చి ₹1,00,000 కూడా ఇస్తారు. ప్రిన్సిపల్ కూడా కొన్ని ఏరియాలో ఇస్తారు. కానీ సాధారణంగా రిస్క్, ఇప్పుడు మనం తెలిసిన ఫ్రెండ్కి ఇచ్చాము ₹1,00,000, ₹2 వడ్డీ ఇస్తా అన్నాడు, కానీ రేపొద్దున ₹1,00,000 ఇవ్వకపోతే మొత్తం ప్రిన్సిపల్కి లాస్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే కొంచెం అధిక లాభం రావాలి రిస్క్ లేకుండా అంటే ఇప్పుడు ఏంటంటే చూడండి, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు చూడండి, మనం ₹2 వడ్డీ అంటే ఏంటంటే సంవత్సరానికి 24%, అదే 2 ఏళ్ళకి అయితే 48%. 40 అంటే దగ్గర 50%. అంటే మనకి 2 ఇయర్స్కి 50% ఎట్లా వచ్చింది అంటే అది ₹2 కింద వడ్డీ కింద లెక్క. సో ఇప్పుడు చూడండి, చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఫార్మ్ ల్యాండ్స్ కానివ్వండి లేదా లేఅవుట్స్ కానివ్వండి వాటి మీద వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర 5 lakhs ఉన్నాయనుకోండి. సో ఆ 5 lakhs కనుక ఆ కంపెనీకి ఇస్తే మనకి కొలెటరల్ కింద ల్యాండ్ ఇస్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్కి మనకి ఏం కొలెటరల్ పెట్టాడు. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ రోజున ఆ మార్కెట్ ఉన్న వాల్యూ ప్రకారం మనకి కొలెటరల్ ఇస్తారు కాబట్టి కొంచెం సేఫ్టీ ఉంటుంది. సో అట్లా మనం దగ్గర ఉన్న 5 lakhs కనుక ఏదైనా కంపెనీకి మనం కొలెటరల్ చేస్తే మనం వాళ్ళకి ల్యాండ్ మనకి ఇస్తారు, మనం 5 lakhs వాళ్ళు తీసుకుంటారు. ఒక 2 years తర్వాత మనకి 7.5 lakhs తిరిగి ఇస్తారు. సో అంటే మనకి 50% వడ్డీ వచ్చినట్టే. అంటే ఇప్పుడు చూడండి, ₹2 వడ్డీ వర్కౌట్ అయినట్టే. సో ఎప్పుడైతే మనకి 7.5 lakhs వాళ్ళు ఇస్తారో మనం తీసుకున్న ల్యాండ్ని మళ్ళీ మనం వాటి పైన రిజిస్ట్రేషన్ చేసేస్తాం. సో అక్కడితో డీల్ క్లోజ్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఒక సేఫ్గా ఉంటుంది. ఒక ₹2 అయితే ఒక మరి 10% 20% వడ్డీకి మనం ఆశపడకూడదు. అలా అని మన దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు తీసుకెళ్ళి పెట్టకూడదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే లిక్విడిటీ ఉండదు. అంటే రేపు పొద్దున 6 months తర్వాత మళ్ళీ నాకు ఎమర్జెన్సీ వచ్చింది, మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ వాళ్ళు ఇవ్వలేరు. గ్యారంటీ ఉంటుంది కానీ రొటేషన్ ఉండదు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే డబ్బులు క్యాష్ ఫ్లోస్ అంత ఈజీగా ఉండవు. మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, దాన్ని అమ్మాలి, అమ్మిన డబ్బులు రావాలి, మనకి ఇవ్వాలి, కొంచెం టైం టైకింగ్ ప్రాసెస్. కాబట్టి 2 ఏళ్ళు అంటే ఒక 2 ఏళ్ళకి ఒక 2 months 3 months యాడ్ చేసుకోవాలి. అసలు ఎందుకు మనం ఇవ్వాలి అంటే సపోజ్ అంత వడ్డీ, సపోజ్ 50% రిటర్న్ మనకి బ్యాంకులో పెడితే రావాలి అంటే దగ్గర 8 years ఆగాలి, 8 ఏళ్ళు. సో 8 ఏళ్ళు ఆగితే 8 ఏళ్ళు ఆగితే కానీ మనకి ఆ 50% రిటర్న్ అనేది బ్యాంకులో రాదు. మరి ఇప్పుడు 2024లో ఉన్నాము, 50% రావాలి బ్యాంకులో అంటే మనం 2031 దాకా ఆగాలి. సో 8 ఏళ్ళు ఆగలేం కాబట్టి, అంతకాలం మనం వెయిట్ చేయలేం కాబట్టి కొంచెం మనకి త్వరగా రావాలి రిటర్న్ అంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మనం ఇలా తీసుకోవచ్చు. సో అందులో ఒక ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులతో పెట్టకూడదు. అదొక ప్లస్ పాయింట్. అంటే మన దగ్గర 10 lakhs ఉంటే 5 lakhs మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక 5 lakhs మనం బ్యాంక్లోనే ఉంచుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఈ 2 years లోపల మనం ఈ బ్యాంక్లో ఉన్న డబ్బులు వాడుకోవచ్చు. సో ఈ యొక్క రియల్ ఎస్టేట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. మాకు రియల్ ఎస్టేట్ వద్దండి, కొంచెం అంత నమ్మకం లేదు అన్న వాళ్ళకి స్మాల్ కేస్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో స్మాల్ కేస్ అనేది చాలామంది స్మాల్ క్యాప్ అనుకుంటారు. స్మాల్ క్యాప్ కదండి, స్మాల్ కేస్. సో స్మాల్ కేస్లో ఏంటంటే మన బదులు వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. ఒక ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు కనుక మన బదులు వాళ్ళు షేర్లు కొనాలి. చూడండి, 5,000 కంపెనీస్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో. సో ఉన్న 5,000 కంపెనీ షేర్ మార్కెట్లో ఏ షేర్ బాగుంటుంది, ఏ షేర్లో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. షేర్ కొనగానే సరిపోదు, మళ్ళీ రైట్ టైంలో మనం అందులోంచి బయటకు రావాలి ఆ కంపెనీలోంచి. సో అట్లాంటివన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి గ్లోబల్ మార్కెట్ మీద కండిషన్స్ మీద అబ్జర్వ్ చేసి స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉంటారు, వాళ్ళకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫీల్డ్లో. కాబట్టి అట్లాంటి ఎక్స్పర్ట్స్ కనుక మనం కనుక ఇలా 5 lakhs ఇస్తే కనుక మనకి 50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు 2 yearsలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో మన ఇద్దరు మనకి రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక ఆప్షన్ ఉంది తెచ్చుకునే అవకాశము, లేదా స్టాక్ మార్కెట్లో ఉన్న స్మాల్ కేస్ ద్వారా కూడా మనం 50% రిటర్న్ అనేది 2 years. అప్పుడు కనుక మార్కెట్ ఏదైనా కరెక్షన్ అయ్యి కొంచెం డౌన్ అయింది అనుకోండి, ఇంకొక 6 months వెయిట్ చేయాల్సి వస్తుంది. సో 6 months వెయిట్ చేస్తే మళ్ళీ ఆ 50% అనేది మనకి రిటర్న్ వస్తుంది. సో కాబట్టి 50% రిటర్న్ కావాలి అంటే కనుక 2 years to 3 years టైంలో అయితే రియల్ ఎస్టేట్ అన్న మంచి ఆప్షన్ ఉంది, లేదా స్మాల్ కేస్ కూడా మంచి ఆప్షన్ ఉంది. రేట్లో కూడా మనకి షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే, నైస్. చాలా మంది అనుకుంటూ ఉంటారు ₹2 వడ్డీలు మార్కెట్లో ఎక్కడున్నాయో చూసి వెయ్యాలి అని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వీడియో అని చెప్పొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్తీ చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తీ చక్రధర్ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.